హాయ్ అండి. మనం 2 జూలైకి ఒక స్టాక్ అనాలిసిస్ చేద్దాం. అది దీపక్ ఫెర్టిలైజర్స్. అది రాబోయేది బడ్జెట్ కదా! సెకండ్ వీక్‌లో గాని, థర్డ్ వీక్‌లో గాని మనకి యూనియన్ బడ్జెట్ సెషన్ ఉండొచ్చు. అందులో ఫెర్టిలైజర్ స్టాక్స్‌కి మన కెమికల్ స్టాక్స్‌కి మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్‌లో ఎక్కువ ఫార్మింగ్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉన్నది కాబట్టి మనం ఫెర్టిలైజర్ స్టాక్స్‌ని చూద్దాం. ఓకే. దీపక్ ఫెర్టిలైజర్స్. ఇది వచ్చి దీపక్ ఫెర్టిలైజర్స్ చూడండి. ఇక్కడ వీక్లీ క్యాండిల్స్ ఇది గ్రీను. ఓకే, మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి 510 నుంచి 669 దాకా పెరిగింది. ఓకే, మళ్ళీ పడిపోయింది 510కి, 549కి, మళ్ళీ 669 700 పెరిగింది. ఓకే, మళ్ళీ 600 పడిపోయింది, మళ్ళీ 700 దాకా రీచ్ అయింది, మళ్ళీ 500 480 లెవెల్స్కి వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు 690 లెవెల్స్ దగ్గర ఉంది. ఓకే, దీన్ని చూసినట్టయితే ఓకే క్లియర్గా స్టాక్ అనేది 690 700 దగ్గర క్లియర్గా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఓకే, క్లియర్గా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్లో ఇన్సైడ్ బార్ ఫామ్ చేసింది. ఓకే, ఈ రెండు ఇన్సైడ్ బార్ కింద మనం తీసుకోవచ్చు. కలర్ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, 749 కానీ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతే మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అంతకన్నా ముందు 700 పైన ముందు సస్టైన్ అవ్వాలి. 700 పైన సస్టైన్ అవుతే ఇక్కడ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇందులో మనం చూసినట్టయితే స్టాక్ హైయర్ లోస్ ఫార్మేషన్ చేసింది. ఓకే, హైయర్ లోస్ ఫార్మేషన్ చేసింది. క్లియర్గా చూసినట్టయితే ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఓకే, ఇంకా బ్రేక్అవుట్ రావాలి. 700 పైన అప్పుడే తీసుకోవద్దు. 700 పైన ఏ రోజైనా సరే 700 పైన క్లోజ్ అవుతే ఈ స్టాక్స్ మీరు ట్రై చేయొచ్చు. దీపక్ ఫెర్టిలైజర్. ఓకే, దీపక్ ఫెర్టిలైజర్ ఎందుకంటే మన బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి మనకు దీంట్లో వచ్చే మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మన ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇది రీసెంట్ సింగ్ హై 832. ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చి 832. ఓకే, ఏ రోజైనా సరే 700 పైన క్లోజ్ అవుతే అప్పుడే ఎంట్రీ తీసుకోండి. అప్పటి వరకు తీసుకోవద్దు, ముందు తీసుకోవద్దు. ఓకే, 832 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి సెకండ్ స్వింగ్ 945. ఓకే, 946. ఫైన్ అలాగా 1060 ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు టార్గెట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మన స్టాప్ లాస్ వచ్చి దీని కింద పెట్టుకోవచ్చు. 590 ఉంది, ఇక్కడ దీనిలో ఉంది కదా 590 కింద ఆల్మోస్ట్ 585 అరౌండ్లో పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, ఈ బ్రేక్అవుట్కి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే, అందుకే నేను అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి ఇది. ఓకే, 595 సపోర్ట్. $595. ఓకే, ఎంట్రీ అబోవ్ ఈఎన్ వేస్తున్నా, ఎంట్రీ ఓన్లీ అబోవ్ 700. టార్గెట్ వచ్చి 832, 945. ఓకే, రిస్క్ టు రివర్ట్ వస్తే చాలా హైలీ ఫేవరబుల్గా ఉంది. జస్ట్ 100 పాయింట్స్ రిస్క్తో మనం 130 పాయింట్స్ దాకా చూడవచ్చు ఫస్ట్ టార్గెట్కి అయితే. సో ఈ బడ్జెట్ సెషన్కి ఈ మంత్కి మాత్రం మీరు హోల్డ్ చేసుకోండి. ఇన్ కేసు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో బ్లాక్ ట్రెండ్ లైన్ ఇది బ్రేక్ డౌన్ అయ్యి కింద సస్టైన్ అవుతేనే